హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి అయితే ఇది మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నానండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేయండి నచ్చితే. అండ్ ఈరోజు వచ్చేసి మేము వినాయకుడికి మండే అండి. రోజు మండే మార్నింగ్ అయితే వినాయకుడికి పూజ అయితే చేస్తున్నాం అనమాట. సో మార్నింగ్ అయితే నేనైతే ఇలా స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి అండ్ చుక్కకూర అయితే చేస్తున్నానండి. ఇది పచ్చకూర తెలిసే ఉంటుంది కదా అందరికీ. సో ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి మొత్తం వేయించుకొని అది వేసేసాను అనమాట. సో అంతలోపు మొత్తం బెడ్ మొత్తం క్లీన్ చేసి ఇల్లు మొత్తం ఊడ్చేద్దామన్నట్టు ఫస్ట్ బెడ్ మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. అండ్ తర్వాత వచ్చేసి అయితే ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నానమాట. పక్కనైతే అవి వేగుతూ ఉన్నాయి. సో నేను అంతలోపు అయితే ఇల్లు ఊడ్చేస్తే పని అయిపోతుంది అన్నట్టు బావ అయితే ఫ్రెష్ అప్ అవుతుండు. అంతలోపు అయితే వంట కంప్లీట్ చేస్తే తనైతే బాక్స్ అయితే తీసుకెళ్తుండండి ఈ మధ్య అయితే. అండ్ ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి అయితే రావట్లేదు. సో నేనైతే మార్నింగే బాక్స్ అయితే పెట్టి పంపించేస్తున్నాను. అండ్ ఇక్కడైతే వేగిపోయాయి అనమాట. వేగిపోయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలిచేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి. అండ్ తర్వాత బావ వచ్చి అయితే అండ్ పచ్చిమిర్చి అయితే ఎక్కువ అనిపిస్తుంది, కారం అవుతుంది తీసేయంటే ఒక 4-5 పచ్చిమిర్చి తీసేసాను ఫ్రెండ్స్. ఆడికైనా ఆల్మోస్ట్ ఒక 5-6 అయితే తీసాను. అండ్ ఫుల్ కారం అయిపోయిందనమాట. అండ్ మిర్చి అయితే కొంచెం కారమే ఉన్నట్టుంది. అండ్ అవైతే అందులో వేసేసి ఉప్పు జీలకర్ర అండ్ పసుపు ఇవి వేసేసి నేనైతే మంచిగా మిక్సీ కొట్టుకున్నానండి. మళ్ళీ అదే బాండిలో అయితే నేను ఇలా పోపు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇలా పోపుకు కొంచెం ఆవాలు జీలకర్ర ఎక్కువ వేసి నేనైతే పోపు అయితే చేస్తానన్నమాట. అదైతే కొంచెం పేస్ట్లా అయిపోయింది కదా. అసలు పేస్ట్ అది మిక్సీ పట్టకపోయినా అవసరం లేదండి, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి మిక్సీ అయితే చేశాను. ఇంతకుముందు చేశాను నేనైతే పాప ప్రెగ్నెన్సీ టైంలో తను కన్సీవ్ అయినప్పటి సంది నేనైతే ఈ చట్నీ అయితే బాగా తినేదానండి. అండ్ కన్సీవ్ అయినప్పుడు బాగా క్రేవింగ్స్ వచ్చినాయంటే అండ్ ఈ చుక్కకూర చట్నీ అనమాట. అండ్ నాకు ఈ చట్నీ చేసిందంటే పాప కన్సీవ్ అయిన డేట్ అవే గుర్తుకొస్తాయండి. అంత ఇష్టం నాకైతే. సేమ్ పుంటికూర ప్రాసెసే ఉంటుందన్నమాట. అండ్ ఎక్కువగా ఇష్టపడతాను నేనైతే అండ్ ఈ కర్రీస్లో. సో నేనైతే ఎక్కువ చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ ప్రిపేర్ అయ్యండి, రైస్ కూడా వండేసి పక్కకైతే పెట్టేశాను ఫస్టే అనమాట. అండ్ బావ అయితే వెళ్తానంటే తనకైతే టీ అయితే పోసి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ బాక్స్ అయితే పెడుతూ ఉన్నానండి. అండ్ కర్రీ ఇలా క్యారేజ్లో పెట్టేసి అండ్ ఆఫ్టర్నూన్ తింటందుకు అయితే పెట్టాను. మార్నింగ్ అయితే తినే వెళ్ళిండనమాట. సో ఇలా ఆఫ్టర్నూన్కి అయితే బాక్స్ అయితే పెట్టించి పంపించేసాను అనమాట. అండ్ టీ అయితే నేనైతే అంతలోపు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. అండ్ టీ అయితే మరగబెడుతున్నానండి. అండ్ టీ మళ్ళీ కొంచెం టీ తాగిన 1/2 అవర్కి అలా వెళ్ళింది కదా బాగా హెడేక్ అనిపిస్తుంది, టీ నాకు కూడా పోయి అంటే మళ్ళీ ఇద్దరికైతే టీ వేడి చేసేసి ఇద్దరికైతే వేసేసానండి టీ అయితే ఇప్పుడు. సో మన వ్లాగ్ ఈరోజు అయితే ఇలా గడుస్తుందండి. మన వీడియో అయితే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఫుల్ వీడియో అండ్ ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు నేను ఏం ప్రసాదాలు చేస్తాను ఏంటి అనేది అండ్ ఫుల్ వీడియో ప్రాసెస్ మొత్తం చూపించాను అనమాట. అండ్ స్కిప్ చేయకుండా మన వీడియో అయితే వాచ్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ చూడండి ఇప్పుడైతే మేము టీ అయితే తాగేసామన్నమాట. ఫ్రెండ్స్ టీ అయితే తాగేసిన తర్వాత ఇల్లు మొత్తం కడిగేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. బెడ్షీట్స్ మొత్తం క్లీన్ చేసేసుకొని అండ్ బావ అయితే ఇప్పుడే పూజకు కావాల్సిన సామాన్ అయితే తెచ్చిండు. అంతలోపు హెడ్ బాత్ కూడా అయిపోయిందనమాట. నేను ఏం తెచ్చిందని చూస్తూ ఉన్నానమాట. అండ్ ఉండ్రాలు పాయసంకి అండ్ పులిహోరకు అన్నీ కావాల్సినవి తీసుకొచ్చినమాట. నేనైతే ఇప్పి చూస్తున్నాను. అండ్ బెల్లం అండ్ గ్లాసెస్ నెయ్యి ఇంట్లో ఉందిలే, కానీ నేను బిర్యానీ అవి చేసేటప్పుడు ఆ టైంలో అయితే వాడతాను కదా అండి, ముట్టుకున్నది మళ్ళీ ఎందుకు అనేసి నేనైతే నెయ్యి ఏదైనా దేవుడికి చేసేటప్పుడు ఇలా ప్యాకెట్స్ తెప్పిస్తానమాట. అండ్ ఉండ్రాల కోసం బెల్లం అయితే ఒక 1.5 kg అయితే తీసుకొచ్చాడండి. యాక్చువల్గా నేనైతే 2 kgs అయితే తీసుకురమ్మని చెప్పాను. సో పర్లేదు 1.5 kg సరిపోతుందనేసి 1.5 kg అయితే తీసుకొచ్చాడు. పర్లేదండి, ఆడికైనా చాలా తీయగా అయిపోయిందనమాట. సో నేనైతే అవి 3 ఇలా ఉంటాయి కదా, 1/2 kg అయితే ఇచ్చారు కదా, అవన్నీ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. సన్నగా
తురిమి పెట్టుకుంటాను. నిన్న పాయసం వీడియో అయితే పెట్టానండి, అండ్ అదే ప్రాసెస్లో ఈరోజు కూడా ప్రిపేర్ చేస్తానన్నమాట. అండ్ బెల్లం అయితే పగలగొట్టవచ్చులే కానీ అలా కొడితే అంతలా అనిపించదండి. ఇలా తురిమేస్తే తొందరగా కరిగిపోతుంది అన్నట్టు. అండ్ ఇలా కట్ చేస్తున్నాను. బట్ మొన్న తీసినదైతే బాగా ఇలా మెత్తగా ఉండే అనమాట. ఇదైతే బెల్లం కొంచెం గట్టిగా ఉందండి. సో ఇలా అయితే మంచిగా తురుముతున్నాను. అంతలోపు 2 అయితే తురిమేశానండి. ఇక నీ వల్ల కాదులే అనేసి బావ అయితే తీసుకొని తురిమేస్తున్నాడు. అసలు బాగా చెయ్యి అయితే నొప్పి పెట్టేసిందండి, చాలా గట్టిగా ఉందన్నమాట. సో అందుకనే బావ అయితే తీసుకొని కట్ చేస్తున్నాడు అనమాట. పాప అయితే బెల్లం తింటా అని అడుగుతుంది. అసలు దేవుడికి పెట్టాలి కదా, వద్దని చెప్తే వినట్లేదు. బెల్లం అయితే అడుగుతూ ఉందన్నమాట. ఇప్పుడైతే ఇలా కట్ చేస్తూ ఉన్నామండి. అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే పులిహోర కోసం రైస్ అయితే పెట్టేయాలండి ఫ్రెండ్స్. అండ్ పులిహోర కోసం చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. చింతపండు అయితే అందులో వేసి ఉడకబెడతాను అనమాట. ఉడకబెడితే కొంచెం బాగుంటుంది అనమాట. ఏమైంది నా ఫ్రెండ్స్, ఇందులో వేసి ఇప్పుడైతే ఉడకబెట్టుకుంటాను చింతపండు. చింతపండు అయితే వాటర్ వేసి ఇలా ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నానండి. నానబెట్టవచ్చు పర్లేదు, కానీ అందులో ఉన్న గుజ్జు అయితే బాగా వెళ్ళదండి. నేనైతే అందుకే ఇలా అయితే చేశాను. గుజ్జు అయితే చిక్కగా వెళ్తుందనేసి నేనైతే ఈ ప్రాసెస్లో చేశాను. ఫ్రెండ్స్, ఆఫ్టర్నూన్ అయితే అండ్ చింతపండు పొయ్యి పైన పెట్టేసి అన్నం అయితే తింటున్నానండి. సో ఆకలిస్తుంది ఇప్పుడైతే. అవైతే కుక్ అవుతూ ఉంటాయి, అంతలో రైస్ అయితే తినేస్తాను. చూస్తూ ఇలాగైతే కంటిన్యూ అవుతుందండి. అండ్ అన్నం అయితే తినేసిన తర్వాత అండ్ రైస్ కుక్ చేయడానికి అన్నట్టు ఇలా పెద్ద స్టవ్ అయితే పెట్టామండి. ఎందుకంటే అండ్ 3 kgs వరకు రైస్ అయితే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే ఇలా పెద్ద పొయ్యి అయితే పెట్టేశానండి. ఎందుకంటే ఇంత ముందు జాగ్రత్త ఇలా చేశానంటే, అండ్ పోయినసారి వినాయక చవితికి ఇలానే రైస్ కుక్ చేసినప్పుడు స్టవ్ అయితే చిన్నగా వస్తుంది కదండి. అలా 3 kgs ఉండేసరికి అన్నం అయితే ఇలా కచ్చబెచ్చ అయిపోయి అసలు తినడానికి కూడా అంతలా అనిపించలేదు. నాకు అదే భయం వేసి మళ్ళీ ఇలా పెద్ద స్టవ్ పైన అయితే రైస్ అయితే వండుతున్నానండి. ఇలా అయితే అన్నం అయితే మంచిగా కుక్ అవుతుంది అన్నట్టు నేనైతే స్టవ్ అయితే బయట పెట్టేసి హ్యాపీగా రైస్ అయితే వండేస్తున్నాను అనమాట. అండ్ మొత్తం ఎసరైతే మరిగిపోయింది. అందులో బియ్యం అయితే వేయడానికి అన్నట్టు ఇలా బియ్యం అయితే ముంచేసి వేసేసాను. రైస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ నేనైతే ఇలా బెల్లం అయితే తురిమి పెట్టుకున్నాను కదా. అండ్ ఇప్పుడు ఈ బెల్లం అయితే పక్కకైతే పెట్టుకున్నాను. 1.5 kg బెల్లం అయితే తురిమి పక్కకు పెట్టేసుకున్నాను. పక్కకు పెట్టేసుకుంటే ఇంకా ఎప్పుడైనా పాయసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడ చింతపండు అయితే మరుగుతూ ఉందండి. అన్నం అయితే చల్లారబెట్టాలి. అన్నం చల్లారేలోపు ఈ గుజ్జు కూడా మరిగి అండ్ స్టవ్ పక్కకు దించేస్తే అండ్ ఇది కూడా మంచిగా చల్లబడిపోతుంది అన్నట్టుగా ఇదైతే ఇలా మరగబెడుతూ ఉన్నానండి. సో ఇక్కడ వచ్చేసి అయితే శనగల కోసం అయితే వాటర్ పెట్టానండి. మళ్ళీ ఇంకో గిన్నెలో వాటర్ పోసేసి వాటర్ అయితే పెట్టేశాను. ఆ శనగలు అయితే మార్నింగ్ అయితే నానబెట్టాను. ఆ శనగలు వచ్చేసి 2 kgs వరకు నానబెట్టానండి. యాక్చువల్గా చెప్పాలంటే నైటే నానబెడదాం అనుకున్నా, మర్చిపోయి అయితే అలానే పడుకున్నా. పర్లేదు, మార్నింగ్ అయితే 7:30 కల్లా నానబెట్టానండి. చాలా బాగా మంచిగా నానిపోయాయి అనమాట. అసలు తొందరగా ఉడికాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వాటర్ పెట్టి వాటర్ మరిగిన తర్వాత శనగలు అయితే అందులో వేసేసాను. ఒక 50% వరకు కుక్ అయిన తర్వాత అందులో అయితే సాల్ట్ వేసేసి వంచేసానండి. మంచిగా కుక్ అయిపోయాయి. శనగలు అయితే చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. అండ్ నేను వచ్చేసి రైస్ అయితే అండ్ వండిన గిన్నెలోనే ఉంటే రైస్ అయితే పులిహోర చేయడానికి చేసేలోపు అందులో ఉండి కొంచెం మెత్తబడిపోతుందండి. ఏ రైస్ చిన్న గిన్నెలో వండుకున్నా సరే. అండ్ ఎప్పుడు మనం ఇంట్లో నార్మల్గా వండుకుంటే ఏదో ఒక బేషన్లోకో ఎండ్లకో తీసి పెడతాం కదా. సో అలా చేస్తే పొడి పొడిగా ఉంటుందండి. సో నేను ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ పైన ఇలా బియ్యం బ్యాగ్ అయితే ఉంటుంది కదా, అది మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ఒక చిన్న బియ్యం బ్యాగ్ అయితే వేసేసి రైస్ విప్పేసి ఇలా పొడి పొడిగా కావాలని ఇలా అయితే వేసుకున్నానండి. ఇలా పొడి పొడిగా ఉంటే అండ్ పులిహోర చూడడానికైనా తినడానికైనా బాగుంటుంది అన్నట్టు ఇలా వేసాను. ఇక్కడ వచ్చేసి శనగలు కూడా చిన్నగా ఉడకడానికైతే చిన్నగా చూస్తున్నాయండి. అవి కూడా చిన్న డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాయి లోపల. అవి ఉడికేలోపు నేను ఇక్కడ వచ్చేసి చింతపండు ఉడికినాక అండ్ స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టాను. ఇప్పుడైతే గోరువెచ్చగా ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంట్లో అయితే ఈ స్టవ్ పైన అయితే ఏం చేశానంటే
ఉండ్రాల కోసం అయితే నేను ఇంతకుముందు చూపించాను కదండి, ఆ ప్రాసెస్లో అయితే వాటర్ అయితే మరిగించేస్తున్నాను. ఉండలు కట్టడానికి కొంచెం బెల్లం సాల్ట్ వేసేసి అండ్ అందులో అయితే పిండి వేసి ఉండలు కడతాను కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పులిహోరలోకి అయితే అండ్ పచ్చిమిర్చి పోపులోకి అయితే ఇప్పుడు ఇదైతే కట్ చేసుకుంటానండి. ఇప్పుడే వాష్ చేసి తీసుకొచ్చాను అనమాట. ఇది మొత్తం తురుమునైతే తీసేయాలి. అండ్ ఇక్కడ బావ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడండి. అండ్ శనగలు కూడా వాటర్ అయితే వంచి పక్కకు పెట్టేశాను, అవి అయితే మంచిగా ఆరిపోతాయి అన్నట్టు. అండ్ ఉండ్రాల్లోకి అయితే ఫస్టే పాలు కాయాలి కదండి, మేమైతే ఆ విషయం మర్చిపోయాము. ఒక 2 లీటర్స్ వరకు పాలు తీసుకొచ్చి అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయామన్నమాట. అండ్ ఇప్పుడైతే ఇవి కాచి పక్కకు పెడితే చల్లారుతాయి అన్నట్టు స్టవ్ పైన అయితే పెట్టేశాము. అండ్ ఇక్కడ పోపులోకి అన్నట్టు అండ్ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నానండి. అండ్ పులిహోరకు అండ్ శనగలకు అయితే పోపు పెట్టేయాలి కదా, దానికైతే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసేసుకొని ఇలా అయితే పక్కకు పెట్టుకుందామని చూస్తున్నాను. ఇంత హ్యాపీగా వంట చేస్తున్నాను రీజన్ పాప అయితే నా దగ్గర లేదండి. అండ్ బావ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు. పాప అయితే అత్తమ్మ దగ్గర ఉందన్నమాట, తననైతే తను పట్టుకుంది. సో మేమైతే ఇది స్టార్ట్ చేసి అండ్ మంచిగా చేసుకుంటున్నాం అనమాట. అండ్ నేనైతే పెద్ద కడాయే పెట్టానండి పోపులోకి అన్నట్టు. అండ్ పులిహోరలోకి పోపు అయితే ఎక్కువ ఉంటే టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఆయిల్ అయినా పోపు అయినా కొంచెం ఎక్కువే పడుతుంది పులిహోరలోకి. సో నేనైతే అండ్ ఒక ప్యాకెట్ వరకు ఆయిల్ అయితే తీసుకొచ్చానండి. అండ్ ఇంట్లో ఆయిల్ లేదా ప్యాకెట్ వాడుతారు అనుకోవచ్చు. నేను ఇంత ముందుకు వాడిన ముట్టుకున్న ఆయిల్ అయితే నాకైతే వాడాలనిపించలేదు. నేనైతే సపరేట్గా ఆయిల్ అయితే తీసుకొచ్చానమాట దేవుడి కోసం సపరేట్గా అన్నట్టు. అండ్ అందుకనే ఇలా ప్యాకెట్ అయితే వాడుతూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పోపు కోసం ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. పులిహోరకు నేను ఎప్పుడైనా పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువే వేస్తాను. అండ్ పచ్చిమిర్చి వేగేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటానండి. తినేటప్పుడు అలా నోట్లో తాకినప్పుడు ఉప్పు కారం తగిలితే టేస్ట్ అనేది మనకు కొంచెం డిఫరెంట్గా అండ్ మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ అది వేగిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు అయితే ఇవి ఎక్కువే వేసుకుంటానండి. చూశారు కదా, నేను ఇలా గుప్పెడు అయితే వేసేసుకున్నాను. అవి మంచి వేడివేడి నూనెలో వేసుకుంటే ఇలా మంచి పొంగు వస్తాయండి. సో నేను ఆ టైంలో అయితే మంచిగా వేసేసుకున్న తర్వాత అండ్ ఒక 2 గుప్పెలు వరకు అయితే మంచిగా పల్లీలు అయితే వేసాను. పల్లీలు కొంచెం ఎక్కువ వేసాను, బట్ నేనైతే అంత తినడానికి అయితే ఇష్టపడను. అండ్ ప్రసాదం కోసం అందరు తినడానికి కదా, అందరికి పల్లీలు అయితే ఎక్కువే ఉండాలి కదండి. పల్లీలు అయితే ఎక్కువ వేసాను, దాదాపు ఒక 1/2 కేజీ వరకు అయితే పల్లీలు అయితే వేసేసుకున్నాను. ఇలా కొంచెం సిమ్లో పెట్టేసి పోపు అయితే మంచిగా ఇలా వేగనివ్వాలండి. అండ్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగిపోయిన తర్వాత ఇలా ఎండుమిర్చి అయితే అన్ని తొడిమెలు తీసి కొన్ని అయితే ఇందులోకి, కొన్ని అయితే శనగల్లోకి అన్నట్టు పక్కకైతే పెట్టుకున్నాను అనమాట. ఇలా మొత్తం అన్ని కరివేపాకు అన్నీ వేసేసి పోపు పెట్టేసిన తర్వాత అందులో అయితే చింతపండు గుజ్జు కూడా వేసేసానండి. అది వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట. పాప అయితే ఏడ్చింది, తనకైతే ఫీడ్ చేసుకుంటూ ఉన్నాను. అంతలోపు అయితే ఇందులో చింతపండు గుజ్జు వేసేస్తే మంచిగా ఇలా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలితే మనకైతే గుజ్జు మొత్తం రెడీ అయిపోయినట్టండి. అది రెడీ అవుతుంటే నేనైతే కొంచెం అందులో బెల్లం కూడా యాడ్ చేసుకున్నాను. ఏమైనా ఉప్పు ఎక్కువ ఉన్నా, పులుపు ఎక్కువ ఉన్నా బెల్లం అయితే బ్యాలెన్స్ చేస్తుందండి. నేనైతే చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అలా యాడ్ చేసుకుంటే మాత్రం మనకి ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకైతే బ్యాలెన్స్ చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసి మనకైతే కలపడానికైతే ఇలా వీలుగా ఉండాలండి. ఇలా అయితే రైస్కి అయితే మంచిగా పడుతుందన్నమాట. ఇలా మంచిగా ఉడకనిచ్చిన తర్వాత మంచిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారిన తర్వాత నేను ఒక మంచి ట్రప్ అయితే తీసుకున్నాను. ఇలా ట్రప్లో అయితే రైస్ వేసేసానండి. అండ్ ఫస్ట్ అయితే అలానే ఆ బ్యాగ్లోనే, బియ్యం బ్యాగ్లోనే కలిపేద్దాం అనుకున్నా. అండ్ ఇలా మంచిగా ఉంటే చేతికి కలపడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇది మంచిగా వాష్ చేసేసుకొని అందులో అయితే రైస్ పొడిగా విప్పిన రైస్ అయితే ఉంది కదండి, ఆ పోపు అనేది మొత్తం అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ స్పూన్తో అయితే అస్సలు కలపొద్దండి, హ్యాండ్తో మంచిగా కలిపితేనే మంచిగా అన్నానికి పులుపు కారం అనేది అన్నీ పడతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ అది పులిహోరలోకి. అండ్ ఇంకొక విషయం అండి, పులిహోరలోకి అయితే పులుసు అయితే కొంచెం ఎక్కువ వేయండి. మనమైతే అక్కడికి ప్రసాదం పెట్టే వరకు ఒక రెడీ చేసినాక 2-3 అవర్స్ అయితే పడుతుంది. మనం ఎప్పుడు ఈవినింగ్ అలా రెడీ చేస్తాం, నైట్ వరకు అయితే పూజ అయితే చేస్తాం కదా, అప్పటి వరకు అయితే రైస్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి. అప్పుడైతే అబ్జర్వ్ చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం తక్కువ కలిపామనుకోండి, మనం అది అబ్జర్వ్ చేసుకునే వరకు మొత్తం
మొత్తం డ్రైగా అయిపోతుంది. ఇలా డ్రైగా అయిపోతే ఇక పులిహోర టేస్ట్ అనేది అంతలా అనిపించదు అనమాట. సో అక్కడ అది కలిపి పక్కకు పెట్టేసిన తర్వాత అండ్ శనగల్లోకి అయితే వేరే పోపు పెట్టేశానండి. అండ్ అది వీడియో క్లిప్ అయితే తీయలేదన్నమాట. శనగల్లోకి కూడా వేరే పోపు పెట్టేసి అదే ప్యాన్లో ఇలా మొత్తం కలిపి అండ్ ఇలా వేస్తున్నాను అనమాట. సో అలా వేస్తే ఇంక అన్నీ కలుపుకుంటాయి అన్నట్టు అలా వేసేసి అండ్ అందులో ఇంకా పోపు జీలకర్ర ఆవాలు అలానే మిగిలిపోయాయి అనేసి మళ్ళీ అందులో కొన్ని శనగలు వేసేసి ఇలా అయితే వేసేసి పోపు కూడా అయిపోయిందండి. ఇలా అయితే అయిపోయినాయి. సో ఫ్రెండ్స్ అండ్ పులిహోర అండ్ శనగలు అయితే ప్రిపేర్ చేసి అండ్ అక్కడైతే పెట్టేసానండి. ఇప్పుడైతే పాపను ప్రెషప్ చేశాను. మార్నింగ్ నుంచి అండ్ స్నానం చేపిస్తే మొత్తం గబ్బు అవుతుందనేసి ఇప్పుడైతే స్నానం చేయించేసాను. అదే హాయ్ చెప్పు బ్యాడ్ గర్ల్ అంటారు, బ్యాడ్ గర్ల్. ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి ఉండ్రాలు అయితే అండ్ ఈవినింగ్ అయితే చేస్తానండి. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి ఈవినింగ్ 5:30కి అండి. 5:30కి అయితే అండ్ ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేశాను. ఉండ్రాల వీడియో అయితే ఏం పెట్టలేదు, మొన్న వీడియో అయితే పెట్టేశాను కదా, మళ్ళీ ఎందుకు ఇలా తీయడం అనేసి ఉండ్రాలు ప్రిపేర్ చేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే అలా నెయ్యిలో వేయించేసుకొని ఫైనల్గా అయితే కలిపి పక్కకు పెట్టేశాను. ఇంకా పాలు అయితే కలపలేదండి. ఇదైతే మొత్తం చల్లబడిపోయిన తర్వాత పాలు కలిపేద్దాం అన్నట్టు అలానే పక్కకైతే పెట్టేశాను. పాలు ఎప్పుడు కలిపానంటే నేను మొత్తం రెడీ అయిపోయిన బయటికి వెళ్ళిన తర్వాత పాలు అయితే మిక్స్ చేసేసి తీసుకువెళ్ళామన్నమాట. ఇప్పుడైతే చూడండి. సో ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయామండి. ఇప్పుడైతే బయలుదేరాము అక్కడికంటే. సో నేనైతే అన్నీ ప్రిపేర్ చేశాను, చూపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి అందరం రెడీ అయిపోయిన తర్వాత మా మామయ్యనైతే హాయ్ చెప్పంటే చెప్పట్లేదండి. ఇంతకు ముందుగా చెప్పాను, నన్ను వీళ్ళు హాయ్ చెప్పామని అంటారు అనేసి అన్నాడనమాట. హాయ్ అయితే చెప్పమంటే చెప్పలేదు. సో మేమందరం అయితే ఇలా రెడీ అయిపోయామండి. ఇప్పుడైతే వెళ్ళడమే అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, చూడండి. పాపకైతే ఇలా పైజామ్ అయితే వేసాను, ఇలా పంచ టైప్లో ఉంటుంది కదా ఇదైతే. అండ్ ఒకప్పుడు పెళ్ళిళ్ళు అప్పుడైతే తీసుకున్నాము, తనకైతే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అందరం ప్రసాదాలు తీసుకొని అయితే ఫోటో తీసుకుందాం అన్నట్టు అందరం అయితే వెళ్తూ ఉన్నామండి. అండ్ పులిహోర ఉండ్రాలు అండ్ శనగలు అయితే చూపించారు కదండి. అండ్ నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. నేను శారీ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువైపోయిందండి, దాదాపు 18 minutes వరకు అయ్యింది. సో నేనైతే అండ్ ఇంకా అక్కడికి వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళే వీడియో మొత్తం పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఏం చేశానో ఈవినింగ్ వరకు అయితే నేనైతే ఇది అప్లోడ్ చేశాను కదా. ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ 2 కావాలంటే కామెంట్ పెట్టండి. నేనైతే పార్ట్ 2 అయితే అప్లోడ్ చేశాడు. అక్కడైతే మంచిగా కోలాటం డ్యాన్స్ అయితే వేసామండి. పూజ కూడా చాలా మంచిగా అయిపోయింది. చూడాలనుకునే వాళ్ళు కంపల్సరీ లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. యాక్చువల్గా అండ్ మొత్తం ఒకే వీడియోలో పెడదాం అనుకున్నాను, బట్ మొత్తం ఒకే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే మొత్తం నాకు 1 hour వచ్చిందండి ఆ వీడియో, అందుకే ఇలా చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.